హలో దోస్తులు, అందరికీ శరణార్థులు. తెలంగాణలో మళ్ళొక ఎలక్షన్ వేడి అనేది స్టార్ట్ అయిపోయింది. అదేంటి అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేవి. దానికి సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఎవరైతే ఇదివరకు జీవన్ రెడ్డి ఉన్నారో ఎమ్మెల్సీ అభ్యర్థి, అతని యొక్క పదవీ కాలం అనేది మార్చి 29, 2025 కల్లా పూర్తవుతుంది. సో దానికి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కండక్ట్ చేయడానికి ఒక నోటిఫికేషన్ అనేది తెలంగాణ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా ఎవరైతే డిగ్రీ చేసిన పట్టభద్రులు ఉంటారో వారు ఈ నోటిఫికేషన్కి ఎలక్ట్ చేయడానికి, అంటే ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోవడానికి ఎన్రోల్ చేసుకోవాలి, అంటే ఓటు హక్కు కోసం అప్లై చేసుకోవాలి. సో ఈ విధంగా ఈ ఓటు హక్కుని ఎలా అప్లై చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా మనము స్క్రీన్ రికార్డ్లో తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఎమ్మెల్సీ ఎలక్షన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయినా కూడా డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు రిలీజ్ చేసిన ప్రతిసారి కూడా, అంటే నోటిఫికేషన్ 2024లో రిలీజ్ అయితే ఆ సంవత్సరంలో, 2028లో రిలీజ్ అయితే ఆ సంవత్సరంలో, ఆ విధంగా ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎన్నుకోవడానికి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో అప్పుడు కంపల్సరిగా ఓటు వేయడానికి డిగ్రీ చేసిన పట్టభద్రులు ఎవరైతే ఉంటారో ప్రతిసారి అప్లై చేసుకోవాలి. ఇవి సాధారణ ఎన్నికలు కావు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అండ్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎన్నుకోవడానికి డిగ్రీ చేసిన పట్టభద్రులు మాత్రమే అర్హులు. కాబట్టి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన ప్రతిసారి కూడా డిగ్రీ చేసిన పట్టభద్రులు కంపల్సరీగా అప్లై చేసుకోవాలి. అయితే ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఏంటి అంటే కరీంనగర్, నిజామాబాద్, మెదక్ అండ్ ఆదిలాబాద్ ఉమ్మడి డిస్ట్రిక్ట్లకు సంబంధించిన ఒక ఎమ్మెల్సీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ప్రస్తుతం ఉన్న జీవన్ రెడ్డి యొక్క పదవీ కాలము మార్చ్ 29, 2025 కల్లా క్లోజ్ అవుతుంది. కాబట్టి దాన్ని మళ్ళీ భర్తీ చేయడానికి మరొక నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. అంటే ఈ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించిన ఈ డిస్టిక్ చెందిన అభ్యర్థులు ఎవరైతే ఉంటారో పట్టభద్రులైన వాళ్ళు ఉంటే వాళ్ళు కంపల్సరీగా ఓటు వేయడానికి అప్లై చేసుకోవాలి. సో ఇప్పుడు ఎవరు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మెయిన్గా డిగ్రీ చేసిన పట్టభద్రులు అని చెప్తున్నారు. ఈ డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా 1 నవంబర్ 2021 కల్లా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవాలి. అంటే ఇప్పుడు నడిచేది 2024 కాబట్టి 2021 సంవత్సరానికి డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ఈ ఎమ్మెల్సీ ఓటు వేయడానికి అర్హులుగా భావించాలి. సో ఎవరైతే 2021 నవంబర్ 1 కల్లా డిగ్రీ కంప్లీట్ చేసి పట్టభద్రులు అయి ఉంటారో వారు మాత్రమే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లకు ఓటు వేయడానికి అర్హులు అనే విషయం మాత్రం మర్చిపోవద్దు. విద్యా అర్హత విషయానికి వస్తే, అంటే డిగ్రీ చేసిన పట్టభద్రులు అంటున్నారు, అంటే డిగ్రీకి సంబంధించి ఈక్వివాలెంట్గా ఎవరైతే పట్టభద్రులు ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ డిగ్రీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, డిప్లొమా ఈక్వల్ టు డిగ్రీ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, అండ్ ఎంబీబీఎస్ చేసే వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు, అండ్ బీటెక్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే 2021 1 నవంబర్ కల్లా వీరు పట్టభద్రులై ఉండాలి అనేది మాత్రము మెయిన్ కండిషన్గా ఉంటుంది. ఆ విషయం మాత్రం మర్చిపోకండి. ఓకే, అన్నీ బాగానే ఉన్నాయి. పట్టభద్రులు 2021 సంవత్సరం వరకల్లా డిగ్రీ పొందిన వాళ్ళై ఉన్నారు. కానీ ఏ విధంగా అప్లై చేయాలి అని అనుకుంటున్నారా? సో ఇప్పుడు అదే విషయానికి వస్తున్నాను. ఈ ఎలక్షన్స్కి ఓటు వేయాలి అంటే 2 ఆప్షన్లలో అప్లై చేసుకోవచ్చు. ఒకటి ఆన్లైన్లో, మరొకటి ఆఫ్లైన్లో. ఆన్లైన్లో అంటే జస్ట్ మీరు మీ మొబైల్ ద్వారా కూడా ఒక 2-3 నిమిషాల్లో మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయవచ్చు. ఇక ఆఫ్లైన్ విషయానికి వస్తే దీనికి సంబంధించి ఫామ్ 18 అనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. దాంతోపాటు మీకు సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన అన్ని రకాల సర్టిఫికేట్స్ అన్నింటినీ కూడా సెల్ఫ్ అటెస్టెడ్ చేసి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి ఫోటోగ్రాఫ్ని అందించి మీరు మీ మండలానికి చెందిన ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనందరికీ కూడా ఆన్లైన్ అనేది చాలా సాధారణమైపోయింది. ఇప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనేది మనం తెలుసుకుందాం. ఆన్లైన్లో వెరీ ఈజీ. అసలు మీరు ఇంత ఈజీగా అప్లై చేసుకోవచ్చా అనేది కూడా మీరు అనుకుంటారు. ఎందుకంటే చాలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు. జస్ట్ మీరు మీ యొక్క పర్టిక్యులర్స్, మీ పేరు, ఊరు, అడ్రస్సు, మొబైల్ నెంబరు, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఇలాంటి జనరల్ పర్టిక్యులర్స్ ఇచ్చేసి దానికి సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి మీరు ఈ విధంగా ఈజీగా అప్లై చేసుకునే అవకాశం అనేది ఆన్లైన్లో ఉంటుంది. కాబట్టి నేను ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ప్రిఫర్ చేస్తాను. మీ అందరూ కూడా
అదే పాటిస్తే ఈజీగా మీరు మీ అప్లికేషన్ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ ప్రెస్ రిలీజ్ అనేది ఉంటుంది, దాన్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, మీరు గూగుల్ ఓపెన్ చేసి CEO తెలంగాణ అనేది టైప్ చేయండి. ఈ విధంగా టైప్ చేసి సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ లిస్ట్లో వచ్చిన CEO తెలంగాణ అనే దానిపైన క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేయగానే మీకు పర్టికులర్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ వెబ్సైట్లో మీరు చూడండి MLC గ్రాడ్యుయేట్ అండ్ టీచర్స్ అని చెప్పి ఇక్కడ ట్యాబ్ కనిపిస్తుంది రెడ్ కలర్లో. ఈ ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేయగానే బైయాన్యువల్ ఎలక్షన్స్ టు TGLC ఫ్రమ్ గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ 2024 అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ 2 రకాల ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఒకటి గ్రాడ్యుయేట్స్ ఎలక్ట్ చేసే MLCs, అదేవిధంగా టీచర్స్ ఎలక్ట్ చేసే MLCs. సో గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఫామ్ 18 అనేది అప్లికేషన్ ఫామ్గా ఉంటుంది. అదేవిధంగా టీచర్స్కి సంబంధించి ఫామ్ 19 అనేది అప్లికేషన్ ఫామ్గా ఉంటుంది. సో ఇక్కడ మనము గ్రాడ్యుయేట్ 2024 పైన ట్యాప్ చేసి చూద్దాం. సో ఇక్కడ మీకు ట్యాప్ చేయగానే ప్రెస్ నోట్ అనేది ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి, ప్రెస్ నోట్ అనేది మీకు ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణ, ఇది ప్రెస్ నోట్ అండి, హైదరాబాద్ నుంచి రిలీజ్ అయింది. ఈ డేట్ వచ్చేసి 27/7/2024 రిలీజ్ చేశారు. సో ఇక్కడ ఎవరైతే నేమ్ ఆఫ్ మెంబర్, ఇప్పుడు ఆల్రెడీ MLCగా ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ నేమ్ వచ్చేసి జీవన్ రెడ్డి అండి. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ అండ్ కరీంనగర్కి సంబంధించిన ఏరియాలను, డిస్టిక్లను సంబంధించి MLCగా ఆల్రెడీ ఉన్న వ్యక్తి. అదేవిధంగా కూరు రఘోత్తమ్ రెడ్డి అనే వ్యక్తి మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ డిస్టిక్ సంబంధించిన MLC వ్యక్తి. అండ్ అలుగుబెల్లి నర్సిరెడ్డి అనే వ్యక్తి వరంగల్, ఖమ్మం, నల్గొండకు సంబంధించిన MLC అభ్యర్థి. సో వీరి యొక్క రిటైర్మెంట్ అనేది 29 మార్చ్ 2025 కల్లా క్లోజ్ అవుతుంది. అంటే 2025 మార్చిలో వీళ్ళ యొక్క టర్మ్ అనేది అయిపోతుంది. ఈ టర్మ్ అనేది అయిపోగానే నెక్స్ట్ MLC అభ్యర్థులను ఎన్నుకోవాలి, కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. సో ఇక్కడ యాక్టివిటీ అనేది చూడండి, ఇష్యూ ఆఫ్ పబ్లిక్ నోటీస్ అండర్ రూల్ 31 అనేది ఇక్కడ చూడండి. మెయిన్గా మనకు 30 సెప్టెంబర్ 2024 మండే రోజు ఈ పబ్లిక్ నోటీస్ అనేది రిలీజ్ అయ్యింది. అదేవిధంగా ఫస్ట్ రీపబ్లికేషన్ ఆఫ్ నోటీస్ ఇన్ న్యూస్ పేపర్ అనేది, అంటే న్యూస్ పేపర్లో రీపబ్లికేషన్ జరిగేది 16 అక్టోబర్ 2024 అండ్ సెకండ్ రీపబ్లికేషన్ అనేది 25 అక్టోబర్ 2024. ఈ విధంగా 3 సార్లు మీకు ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది పబ్లికేషన్ జరుగుతుంది. ఎవరైతే అభ్యర్థులు అప్లై చేయాలి అని అనుకుంటున్నారో, అప్లై చేయాల్సిన వాళ్ళు ఉన్నారో, ఆ అభ్యర్థులు డిగ్రీ చేసిన పట్టభద్రులందరూ కూడా 6 నవంబర్ 2024 కల్లా అప్లై చేయాలి. అదేవిధంగా పీరియడ్ ఆఫ్ ద ప్రిపరేషన్ ఆఫ్ మాన్యుస్క్రిప్ట్ అండ్ ప్రింటింగ్ ఆఫ్ డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్ ఇక్కడ 20/11/2024 ఈ విధంగా కొంత షెడ్యూల్ అనేది ఇచ్చారు. ఈ షెడ్యూల్ని మనము చూసుకుంటే సరిపోతుంది. ఒకసారి మీరు ఒక లుక్ వేసేయండి. ఆ తర్వాత మనము ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మనం ఇక్కడ ఈజీగా తెలుసుకుందాము. ఒక 3 నిమిషాల్లో మీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి. మీరు జన్మలో కూడా ఆఫ్లైన్ ప్రాసెస్లోకి వెళ్ళకండి, ఎందుకంటే ఆఫ్లైన్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. మళ్ళీ మీకు దాన్ని ట్రాక్ చేయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఆన్లైన్లో చేశారనుకోండి, ఇమ్మీడియట్గా మీకు అన్ని రకాల అక్నాలజ్మెంట్ నెంబర్లు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి, జనరేట్ అవుతాయి. దాని ద్వారా మీరు ఈజీగా ట్రాక్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎవరు కూడా మర్చిపోకండి. చూడండి, ఫామ్ 18 గ్రాడ్యుయేట్స్ అప్లై ఆన్లైన్ పైన క్లిక్ చేయగానే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, స్క్రీన్ పైన మీకు స్క్రీన్ రికార్డింగ్ ద్వారా చూపిస్తున్నాను. స్క్రీన్ రికార్డింగ్ ఓపెన్ అయిపోయింది. ఇక్కడ ఫామ్ 18 గ్రాడ్యుయేట్ అనేది క్లెయిమ్ ఫర్ ఇంక్లూజన్ ఆఫ్ నేమ్ ఇన్ ద ఎలక్టోరల్ రోల్ ఫర్ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ చేయగానే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ అని చెప్పి ఒకటి ఉంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసేసుకోండి. అదేవిధంగా ఇక్కడ డిస్టిక్ అనేది మీరు ఏ డిస్టిక్కి చెందినవారు అనేది ఇక్కడ చూసుకోవాలి. ఆదిలాబాద్, హన్మకొండ, జగిత్యాల్, జయశంకర్, భూపాలపల్లి, కరీంనగర్, కామారెడ్డి, కుమరం భీం, మంచిర్యాల్, మెదక్, నిర్మల్. ఈ విధంగా మీరు ఏ డిస్టిక్కి చెందిన వాళ్ళైతే ఆ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత అప్లికెంట్ డీటెయిల్స్ అనేటివి ఉంటాయి. ఇక్కడ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ ఇవ్వాలి, తర్వాత సర్నేమ్ ఇవ్వాలి, తర్వాత
మీ పర్టికులర్స్ ఏవైతే ఉంటాయో జనరల్ పర్టికులర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. నేమ్ ఆఫ్ ద రిలేటివ్ ఆఫ్ అప్లికెంట్ అంటే మీ తండ్రి పేరు ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. సర్నేమ్ ఇవ్వాల్సి వస్తుంది. తర్వాత జెండర్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది ఏదైతే అది ఇవ్వాలి, మేల్ ఫీమేల్, థర్డ్ జెండర్ ఏదైతే అది ఇవ్వాల్సి వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ ఆధారంగా, మీ ఆధార్ కార్డ్ ఆధారంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను ఇవ్వవలసి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీరు బీఎస్సీ చేశారా, ఎంఎస్సీ చేశారా అనేది ఇక్కడ మీరు క్లియర్గా ఇవ్వాలి. బీటెక్ ఈ విధంగా మీరు ఇక్కడ మీ యొక్క జనరల్ పర్టిక్యులర్స్ మీ పేరు, ఊరు, ఆధార్ కార్డ్ నెంబరు, అడ్రస్సు, మేలా ఫీమేలా, తండ్రి పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా క్లియర్గా ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ తెలుగులో కూడా అడుగుతున్నారు. తెలుగులో అడిగితే కనుక తెలుగులో కూడా మీరు మాన్యువల్గా టైప్ చేయండి. ఎందుకంటే సిస్టమ్ తీసుకుంటుంది, కాకపోతే మీరు మాన్యువల్గా టైప్ చేస్తే స్పెల్లింగ్ మిస్టేక్స్ అనేవి రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ డిజబిలిటీ కేటగిరీ ఏంటి అని అడుగుతున్నారు. విర్చువల్లీ డిజేబుల్డ్, ఇంపైర్మెంట్ అని అడుగుతున్నారు, లేదా స్పీచ్ హియరింగ్ అని అడుగుతున్నారు, లోకోమోటర్ లేదా అదర్స్. ఇక్కడ విజువల్ ఇంప్లిమెంట్ అంటే గుడ్డికి సంబంధించింది, స్పీచ్ అండ్ హియరింగ్ అంటే మాట అండ్ వినడంకి సంబంధించింది, లోకోమోటార్ అంటే మూమెంట్ మీరు నడవలేకపోవడం కానీ, కదలలేకపోవడం కానీ, పారాలిసిస్ లాంటివి కానీ ఉంటాయి. అదేవిధంగా అదర్స్ కూడా ఉన్నాయి. ఈ విధంగా మీరు ఏ కేటగిరీకి సంబంధించిన ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత అడ్రస్ డీటెయిల్స్ అడుగుతున్నారు. ఇక్కడ మీ యొక్క డోర్ నెంబరు, స్ట్రీటు, విలేజ్, టౌను, డిస్టిక్, తాలూకా ఈ విధంగా ఉంటాయి. దీన్ని తెలుగులో కూడా ఇక్కడ మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. అండ్ డీటెయిల్స్ ఆఫ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఎపిక్ ఇఫ్ అప్లికెంట్ నేమ్ ఈస్ ఇన్క్లూడెడ్. మీ యొక్క నేమ్ అనేది ఈ డిస్టిక్ సంబంధించిన ఎలక్ట్రోలర్ కమిషన్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటే కనుక దాని డీటెయిల్స్ కూడా మీరు కూడా ఇవ్వవలసి ఉంటుంది. మీ యొక్క డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఎపిక్ కార్డు, ఓటర్ ఐడి కార్డు నెంబర్ను ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఆ తర్వాత సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ సీరియల్ నెంబరు, అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ ఇవ్వాలి. అదేవిధంగా పోలింగ్ స్టేషన్ నెంబరు, పోలింగ్ స్టేషన్ నెంబరు. ఒకవేళ మీ యొక్క ఎపిక్ కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ అంటే ఓటర్ ఐడికి కార్డుకి సంబంధించిన డీటెయిల్స్ ఏవి తెలియకపోయినా కూడా ఇక్కడ క్లిక్ హియర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. తర్వాత ఆధార్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఆధార్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్ ఉంటే ఆధార్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఆధార్ లేకపోతే కనుక అది కూడా మీరు ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఆధార్ లేదనేది దాన్ని కూడా మీరు ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఆధార్ కార్డుకి వెళ్దాము. ఆధార్ ఎక్కడ ఉంది, ఆధార్ నెంబర్ ఉంటే ఇవ్వాలి, లేదా ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫర్నిష్ మై ఆధార్ నెంబర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్ అనే దానిపైన కూడా క్లిక్ చేసి మీరు అప్లై చేయవచ్చు. ఆ తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా అని ఉంటుంది. గ్రాడ్యుయేట్స్ అంటే జనరల్ బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ ఈ విధంగా 3 years కోర్స్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేయవచ్చు. డిప్లొమా అంటే డిప్లొమా 3 years కోర్సులు ఉంటాయి. ఆ తర్వాత ఎంబీబీఎస్, బీటెక్ ఇట్లాంటివంటివి ఉంటాయి. ఈ విధంగా మీరు దానికి సంబంధించిన కేటగిరీని చూస్ చేసుకోవాలి. తర్వాత ఐఆమ్ ఏ గ్రాడ్యుయేట్ ఆఫ్ అని ఉంటుంది. యూనివర్సిటీ నేమ్ ఇవ్వాలి. యూనివర్సిటీ నేమ్ ఇన్ తెలుగులో ఇవ్వాలి. తర్వాత అండ్ యూనివర్సిటీ హ్యావింగ్ పాస్డ్, మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇవ్వాలి. నెక్స్ట్ ఐఆమ్ పొజిషన్ ఆఫ్ ఏ డిప్లొమా హోల్డర్, డిప్లొమా సర్టిఫికేట్ హోల్డర్ అయితే కనుక ఇక్కడ మీకు ఏ రకమైన డిప్లొమా సర్టిఫికేట్ ఉంటుంది అనేది, అదేవిధంగా ఏ ఇయర్లో పాస్ అవుట్ అయ్యారు అనేది కూడా మీరు ఇక్కడ ఈ 2 కాలమ్లలో సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ అప్లోడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్. మీరు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని, నీట్గా ఉన్న పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, మీ ఫేసు, కళ్ళు అన్నీ నీట్గా కనిపించాలి. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ కూడా ఎంటీ ప్లేన్ బ్యాక్గ్రౌండ్ ఉండే విధంగా చూసుకొని అప్లోడ్ చేయండి. అదేవిధంగా దీని యొక్క సైజ్ అనేది 100 KB అనేది అడుగుతున్నారు. తర్వాత మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఒక సర్టిఫికేట్ని కూడా అడుగుతున్నారు. అది డిగ్రీ మెమో కావచ్చు, ప్రొవిజనల్ సర్టిఫికేట్ కావచ్చు, అది కూడా మీరు అప్లై చేయాలి, అప్లోడ్ చేయాలి. అది అప్లోడ్ చేసే కెపాసిటీ 200 KB కంటే ఎక్కువ ఉండకూడదు. సో ఆ విధంగా మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. తర్వాత మై నేమ్ హ్యాస్ నాట్ బీన్ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎలక్టోరల్, అంటే మీరు ఎగ్జాంపుల్ వేరే డిస్టిక్లో ఉండి అక్కడ మీకు ఓటర్ ఐడి ఉంటే కనుక, మీరు ప్రజెంట్ ఇంకో డిస్టిక్లో ఉండి ఓటర్ ఐడి లేకపోతే కనుక మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మీరు మెన్షన్ చేస్తే మీ యొక్క ఓటర్ ఐడి అనేది ఇక్కడికి బదలాయించబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరంగల్లో ఉన్నారు ప్రజెంట్, మీ యొక్క ఓటర్ ఐడి అనేది మహబూబాద్లో ఉందనుకోండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి ప్రజెంట్ మీకు ఎక్కడైతే ఓటర్ ఐడి ఇష్యూ చేయబడింది, అదేవిధంగా మీరు ఎక్కడైతే ఓటు వేయాలి అనుకుంటున్నారు అనే దానిపైన సెలెక్ట్ చేసుకొని ఓకే చేయాలి. తర్వాత మీకు ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని కూడా కంపల్సరీ యాక్టివ్లో ఉన్నది ఇవ్వాలి. ఈమెయిల్ ఐడి కూడా కంపల్సరీ యాక్టివ్లో ఉన్నది ఇవ్వాలి. ఫర్దర్ కరస్పాండింగ్స్ అంతా కూడా అక్కడే జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాప్చా అడుగుతున్నారు. ఈ క్యాప్చాను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయగానే మీకు ఎక్నాలెడ్జ్మెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఈ ఎక్నాలెడ్జ్మెంట్ నెంబర్ ఆధారంగా మీరు మీ యొక్క అప్లికేషన్ని ట్రేస్ అవుట్ చేసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఒకవేళ అప్లికేషన్ సక్సెస్ అయిపోయి ఓకే అయితే కనుక మీకు ఒక
సర్టిఫికేట్ కూడా జనరేట్ అవుతుంది. ఈ సర్టిఫికేట్ని మీరు డౌన్లోడ్ చేసేసుకొని మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేసే అవకాశము దక్కించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషను, ఈ అప్లికేషన్ ప్రాసెస్కు సంబంధించిన పూర్తి వివరాలు మీకు అందించాను అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.